ప్రేమికుల్ని విడదీసిన పెద్దల్ని చూస్తుంటాం. ప్రేమ కథలు విషాదంగా ముగిసిన సందర్భాలు విని ఉంటాం. కానీ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం గ్రామంలో ప్రేమను గెలిపించేందుకు గ్రామస్తులు పిడకల సమరం సాగించారు. భద్రకాళిదేవి వీరభద్ర స్వామి కోసం గ్రామస్తులు వందల ఏళ్ల క్రితం చేసిన ఈ పిడకల పోరాటాన్ని గ్రామస్తులు నేటికి పాటిస్తున్నారు. ఉగాది తర్వాత రోజు జరిగే ఈ పిడకల సమరానికి కైరొప్పల గ్రామం మరోసారి సిద్ధమైంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళిదేవి వీరభద్రస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడకల సమరం జరుగుతుంది. త్రేతాయుగంలో భద్రకాళిదేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతుంది. వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళిదేవిని వీరభద్రస్వామి మోసం చేస్తారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన భద్రకాళిదేవి వీరభద్రస్వామి ఆలయంలో విశేష సాంప్రదాయం కొనసాగుతుంది. ప్రేమికుల కథతో ముడిపడిన ఈ పిడకల సమరం ఉగాది తర్వాత రోజు నిర్వహించబడుతుంది. ఆలయ పురాణాల ప్రకారం భద్రకాళిదేవి వీరభద్రస్వామి ప్రేమలో ఉన్నారని చెబుతారు. వివాహం ఆలస్యం అవడంతో ఆగ్రహించిన అమ్మవారి భక్తులు స్వామివారిపై పిడకలతో దాడి చేశారని స్థానిక కథనం. తర్వాత ఇరు వర్గాల మధ్య పిడకల యుద్ధంగా మారింది. ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజల అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. కారుమంచి గ్రామం నుంచి రెడ్డి కుటుంబ సభ్యులు గుర్రంపై ఊరేగింపుగా రావడం ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ. పిడకల సమరం ముగిసిన తర్వాత భక్తులు ఆలయాల్లో దర్శనం తీసుకుని విభూతి ధరించడం ఆనవాయితీ. మరుసటి రోజు భద్రకాళిదేవి వీరభద్ర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఈ విశేష సాంప్రదాయాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ సాంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం. దీన్ని చూడటానికి వేలాదిగా జనం వస్తారు. పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి వీరభద్ర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు.